హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'స్వయం కృతం'. కవిత గారు రచించారు. ఇక నవలలోకి వెళ్ళిపోదాం. విభాత సంధ్యలో వీచే గాలి తెమ్మెర అలవోకగా స్పృశించగా ఆ తాకిడికి ప్రకృతి కాంత తొలి పురుష స్పర్శకి తన్మయత్వంగా స్పందించిన తరుణిలా పులకిస్తోంది. ఆ సుందర దృశ్యాన్ని వీక్షిస్తూ ఆనందానికి సంకేతాలుగా పక్షుల కిలకిల రావాలు. అది ఆషాఢమాసమైనందున ఆకాశాన్ని మబ్బులు కమ్మేస్తున్నాయి. ప్రియుడి కౌగిలిలో ప్రేయసి గువ్వలా ఒదిగిపోయినట్లుగా ప్రకృతి ఒడిలో పచ్చదనం శోభిస్తోంది. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూస్తుంటే క్షేత్రజ్ఞకి మనసులోని ఆతృత లేడిపిల్లలా పరిగెడుతోంది. ఆ ఆత్రంలో వేదన, విరహ వేదన. తనకు నిషాకి మధ్య వియోగం కేవలం 10 రోజులే అయినా 10 యుగాలుగా అనిపిస్తోంది. ఆమెని విడిచి ఉండడం దుర్లభం అనిపిస్తోంది. అనిపించదు మరి. భార్య పట్ల తనకున్న ప్రేమానురాగాలు అలాంటివి. పోతే తన భార్య విషయానికొస్తే తమ పెళ్ళై 2 సంవత్సరాలవుతున్నా తన ముందు అసలామె బయటపడదు. అంతేకాదు, కొన్ని కొన్ని విషయాల్లో ఆమె ఒక అర్థం కాని పజిల్ అనిపిస్తోంది. తనకి అన్నింట్లోనూ సహకరిస్తున్నట్టుగానే ఉంటోంది. అంతలోనే ఆమె కళ్ళల్లో ఏదో నిర్లక్ష్య భావన. తనపై ఛ! తనకేమైంది ఇవాళ ఇలాంటి ఆలోచనలొస్తున్నాయి? ఎంతైనా ఏమైనా నిషా తన భార్య, తన సర్వస్వం. 7 జన్మలా వీడని బంధం తమది. ఇంతలో తన ఆలోచనలకు బ్రేక్ వేసినట్టుగా కిర్రుమన్న శబ్దంతో కారాగిపోయింది. డ్రైవర్, ఏమైంది? అయోమయంగా అడిగాడు క్షేత్రజ్ఞ. చిన్న ప్రాబ్లమే సార్, 2 నిమిషాల్లో అయిపోతుంది వినయంగా అన్నాడు డ్రైవర్. చిట్! వెధవగారు, ఇప్పుడే ఆగిపోవాలా? ఎప్పుడూ ఇంతే. అవసరం ఉన్నప్పుడే ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఆటంకపరుస్తాయి. అసహనంగా రిస్ట్ వాచ్ వైపు చూసుకున్నాడు క్షేత్రజ్ఞ. రాత్రి 8 గంటలు. ఈరోజు జూలై 6, నిషా బర్త్డే. తనేం చేస్తుందో ఇప్పుడు? పాపం, తన కోసం ఎంతగా ఎదురు చూస్తుందో ఏంటో. ఎలాగైనా వెళ్ళగానే సర్ప్రైజ్ చెయ్యాలి. ఎలా? ఈ రోజు పుట్టిన పాపాయి ఇలాగైనా ఉండేది అంటూ చొరవగా ఆమె చీర చెంగు లాగబోతే తన సన్నటి పేదాల్ని సున్నాలా చుట్టి అందంగా సిగ్గుపడుతూ బొంగుమూతి పెడుతుంది చిరుకోపంతో. ఇలా ఆలోచిస్తూ తనలో తానే నవ్వుకుంటూ సిగరెట్ ప్యాకెట్కై జేబులో చేతితో తడమగానే ఏదో కార్డు లాంటి తగిలింది. ఏంటో అని బయటికి తీసి చూశాడు క్షేత్రజ్ఞ. విజిటింగ్ కార్డది. అంతే. క్షణంసేపు స్థాణువై చూస్తుండిపోయాడు. ఎక్కడో అంతరంగంలో ఒకనాటి బాధ. ఏమీ ఆలోచించలేదు. గబగబా దాన్ని చించేసి బయటపడేసి బాధగా వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు క్షేత్రజ్ఞ. రెడీ అయింది సార్ అంటూ డ్రైవర్ కారు స్టార్ట్ చేశాడు. మరో 10 నిమిషాల్లో కారు ఇంటి ముందు పోర్టుకోలో ఆగింది. కారు దిగి వేగంగా అడుగులేస్తూ ఇంట్లోకి అడుగు పెట్టబోతూ సడన్గా ఆగిపోయాడు. ఎంట్రన్స్ దగ్గర హృదయాకారంలో గులాబీ రేకులతో అలంకరించబడి దాని మధ్యలో గుండు మల్లెలతో వెల్కమ్ అని మాత్రమే కుదర్చబడింది. పిచ్చి నిషా, నేను నిన్ను సర్ప్రైజ్ చేయాలనుకుంటే అనుకోని విధంగా నువ్వే చేస్తున్నావు. మనసులోనే సంతోషంగా అనుకున్నాడు క్షేత్రజ్ఞ. లోపల అడుగు పెట్టాలంటే ఖాళీ లేకుండా పువ్వుల తివాచీ పరిచినట్టుగా ఉంది. తప్పనిసరే పూలపైనే అడుగు పెట్టాల్సొచ్చింది. క్షేత్రజ్ఞ అడుగు పెట్టబోతుండగా వద్దు మంద్రంగా వినిపించిందా స్వరం. అలానే నిలబడిపోయాడు క్షేత్రజ్ఞ. అంత ఆనందంలోనూ ఆశ్చర్యంగా అనిపించింది క్షేత్రజ్ఞకి. ఎందుకంటే ఆ కంఠస్వరం నిషాది కాబట్టి. మళ్ళీ అడుగు పెట్టబోయాడు. అరే, వద్దని చెబుతుంటే నీకాదు. ఈసారి కాస్త హెచ్చు స్థాయిలో వినిపించింది. అంతలోనే పొక్కుమని నవ్వు. ఆ నవ్వుతో వేరొకరి నవ్వు కూడా శృతి కలుపుతోంది. క్షేత్రజ్ఞకంతా అయోమయంగా తోచింది. ఎందుకోగాని ఎడమ కన్ను అదరసాగింది. మనసులో ఏదో అపశృతి పలుకుతోంది. అంతే. ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళాడు. తమ బెడ్రూంలో నుండి కొన్ని మాటలు వినిపించసాగాయి. వినే చెవులు చూడమని కళ్ళకి ఆజ్ఞ జారీ చేసినట్టుగా. క్షేత్రజ్ఞ చూపు కూడా అటువైపే సారించాడు. ఆ మరో వ్యక్తితో అంటోంది నిషా. దీని పేరుతో టైం వేస్ట్ చేయడం ఎందుకని వద్దంటున్నాను, గోముగా అంది ఆ వ్యక్తితో. అలా అంటే నేను ఒప్పుకోను డియర్. నీ బర్త్డేకి ఈ మాత్రం చేయకపోతే ఎలా అంటూ ఓ చిన్న సైజు కేక్ని బలవంతంగా కట్ చేయించాడు ఆ వ్యక్తి. గుడ్. ఇక టైం వేస్ట్ అయ్యే ప్రసక్తే లేదు అన్నట్టు క్షేత్రజ్ఞ ఎప్పుడొస్తాడు?
ఆమె మెడవంపులో చుంబిస్తూ అన్నాడు. ఆయన ఈ పాటికి ఏ అమ్మాయి ఒడిలోనో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, లేదా ఏ చెట్టు కింద కూర్చుని కవిత్వం రాస్తూ ఉంటాడు. అయినా ఇప్పుడు ఆయన ప్రసక్తి ఎందుకు? దృఢమైన అతని ఛాతిపై చిన్నగా ముద్దు పెడుతూ అంది. నీకోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తుంటే ఇప్పుడా రావడం? నిష్ఠూరంగా అంది. అంతే. ఆమె ప్రశ్నకి అతడేమి జవాబిచ్చాడో తెలియదు గాని మరింత తమకంగా అతన్ని అల్లుకోసాగింది. దాంతో అతడి చేతులు ఆమెని అల్లరిగా ఎక్కడెక్కడో తడిమాయి. సరిగ్గా అప్పుడే క్షేత్రజ్ఞ అతడి కంటబడ్డాడు. అయినా అదేమీ పట్టనట్టుగా వాళ్ళ లోకంలో వాళ్ళున్నారు. ఆశ్చర్యం. తను అతడి కంటబడ్డమూ తెలుసు. తన కంట అతన్ని గమనించడమూ తెలుసు. కాని వారి ఇరువురి గమనింపులు మాత్రం నిషాకి తెలీదు. అవమానం, అసహ్యం, ఆవేదన అన్నీ కలిసి ఓ కుమ్మడిగా జోరీగల్లా క్షేత్రజ్ఞని చుట్టుముట్టి ఆ సమయంలో అసమర్థుణ్ణి చేస్తున్నాయి. నిస్సహాయుళ్ళ ఏమీ చేతకానట్టు అవాక్కయ్యాడు. ఉన్నపళంగా తను అలాగే భూమిలోకి వెళ్ళిపోతే బావుండనిపించింది. పక్కకి తోలబోయి ఆసరాగా గోడని పట్టుకున్నాడు. త్రికరణ శుద్ధిగా భార్యని నిజాయితీగా ప్రేమించే భర్తకి ఎదురవ్వకూడని పరిస్థితే ఇప్పుడు తనకెదురైంది. ఇంతకన్నా దారుణమైన శిక్ష ఇంకేముంటుంది? అసలు ఇదంతా కల కాదు కదా? ఏమో, తనది పిచ్చిగాని కళ్ళెదుట కటిక వాస్తవాన్ని చూసి కళ అని భ్రమపడగానే నిజం అబద్ధమైపోతుందా? నిషాపై తను ఏర్పరుచుకున్న ప్రేమ సౌధం నుండి ఒక్కొక్క మెట్టు దిగుతున్నట్టు కాదు కాదు, ఎవరో నెట్టేస్తున్నట్టుగా పాలిపోయిన ముఖంతో ఒక్కొక్కడుగు నెమ్మదిగా వేస్తూ బయటకొచ్చాడు. చరిత్ర గతిని తిప్పి రాయనున్నట్టుగా కుండపోతగా వర్షం కురుస్తోంది. గంట క్రితం అదే వర్షం మనసుకెంతో హాయిని, ఉత్సాహాన్ని ఇచ్చింది. కాని ఇప్పుడు నిప్పులు కురుస్తున్నట్టుగా అనిపిస్తోంది. గతం గతమెప్పుడు అందమైన అనుభూతిగానే మిగులుతుంది కాబోలు. తనకిప్పుడు ప్రశాంతత కావాలి. ఒక చల్లని ఒడిలో తను సేద తీరాలి. ఒక గుండెలో తలవాల్చి కనివితీరా ఏడవాలి. ఆ ఊరడింపులో, ఓదార్పులో తన మనసుకు ఊరట కలగాలి. అలా వర్షంలో తడుస్తూ నడుస్తూనే ఉన్నాడు. ఎక్కడికొచ్చాడో తెలీదు గాని ఒక పురాతన దేవాలయంలో అనిపించి లోనికి వెళ్ళాడు క్షేత్రజ్ఞ. లోపలంతా చీకటి. గర్భగుడిలో ఒక గుడ్డి దీపం మిణుకు మిణుకుమంటూ వెలుగుతోంది. అది ఆదినారాయణస్వామి దేవాలయం. ఊరి చివరన ఉన్నందున జనాలు అంతగా అటువైపు రారు. స్తంభాని కొరిగి కూర్చుని కళ్ళు మూసుకున్నాడు క్షేత్రజ్ఞ. అప్రయత్నంగా అతడి పెదాలు శ్రీప్రియ అన్న పేరును ఉచ్చరించాయి. అతడి మదిలో గతమంతా నిన్న మొన్న జరిగినట్టుగా మెదలసాగింది. మొత్తానికి నువ్వొక్కడవే ఉంటానంటావు. ముందు వెనక ఎవరూ లేరు? గంభీరంగా అన్నారు శర్మగారు. ఉన్నారండి. అక్క, బావ. నేను పెరిగింది, చదివింది వారి దగ్గరే. అనుకోకుండా ట్రాన్స్ఫర్ అవడం వల్ల ప్రస్తుతం నేనొక్కడనే ఉండాల్సి వస్తోంది. నిజాయితీగా సమాధానమిచ్చాడా అబ్బాయి. సరే అయితే, అసలే బ్రహ్మచారివి, అమ్మాయిలతో స్నేహాలంటూ తన మాట పూర్తవకుండానే. చూడండి, మీరు రూము అద్దెకిస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. కానీ అలాంటి అలవాట్లు నాకు లేవు. వస్తాను. కోపంగా వెళ్ళబోతుండగా, ఆగబ్బాయ్, ఎందుకంత కోపం? అద్దెకిచ్చే ముందు ఆ మాత్రం మంచి చెడు అడగద్దు? ఏదో నువ్వెలాంటి వాడవో తెలుసుకోవడానికి అలా అన్నానంతే. నువ్వు నాకు నచ్చావోయ్. బేషుగ్గా ఈరోజే వచ్చాయి. పూర్ణ, ఈ అబ్బాయికి గది చూపించు. భార్యకి చెప్పి వెనుతిరగబోతుండగా, సారీ సార్, ఏదో చిన్నవాణ్ణి కోపంలో పిచ్చిగా అన్నాను. అవేమీ పట్టించుకోకండి, వినయంగా అన్నాడా అబ్బాయి. అది సరే కాని ఎంతకీ నీ పేరేమన్నావు? ప్రశ్నార్థకంగా అడిగారు శర్మగారు. క్షేత్రజ్ఞ నవ్వుతూ చెప్పి తన గదిలోకి వెళ్ళాడు. ప్రభాతానికి స్వాగతం పలుకుతున్నట్టుగా మధుమాసంలో గండు కోయిల కూస్తోంది. మే ముగ్ధ చెంపలపై మెరిసే కెంపుల్లా గులాబీలపై తుషార బిందువులు తళుక్కుమంటున్నాయి. పచ్చగడ్డిని నిష్కలుషితమైన పవనం ముద్దెట్టుకుని నిద్రలేపుతుండగా బద్ధకంగా కదిలే లేత చిగుళ్లలా క్షేత్రజ్ఞ నిద్రమబ్బుతో అటు ఇటూ కదిలి మళ్ళీ ఒత్తిగిల్లి పడుకున్నాడు. కాని ఏదో ఇంపైన గాత్రం హిందోళ రాగంలో తనని తట్టి లేపుతోంది లేపకనే. అప్పుడు సమయం 6 గంటలు. నిజానికి అంత ఉదయాన్నే నిద్రలేచే అలవాటు తనకి లేదు. కాని ఎవరో అమ్మాయి ఆలపించే అన్నమయ్య కీర్తన విని లేవాల్సొచ్చింది. తనింతవరకు మామూలుగా ప్రోగ్రామ్స్లో అమ్మాయిల పాటలు విన్నాడు. కానీ ఇంతటి తీయని కంఠస్వరాన్నైతే ఎప్పుడూ వినలేదు.
చొప్పున బెడ్ మీద నుంచి లేచి బయటకొచ్చాడు క్షేత్రజ్ఞ. మంచు తెర పూర్తిగా వీడనే లేదు. తన గదికి ఎదురుగా కుడివైపు చిన్న తోటలో నందివర్ధనపు పువ్వులను కోసే ప్రయత్నంలో ఆ అమ్మాయి ఉంది. లేత చిగురు పట్టుపరికిణి, అదే రంగు బ్లౌజు, గులాబీ ఓణి. పాదాల మునివేళ్లపై నుంచుని కాస్త పైనున్న ముద్దమందారాల్ని అందుకునేందుకు ప్రయాసపడుతోంది శ్రీప్రియ. ఆ సన్నని పాదాలపై తన బరువుని ఆపుకుంటున్నప్పుడు తలంటుకున్న కురుల నుండి ఒక్కొక్క నీటి బిందువులు రాలుతున్నాయి. చెట్టుకొమ్మ కదలికకు ఒక్క హిమబిందువు సరిగ్గా ఆమె అధరాలపై జాలువారి పగడపు కాంతిలా గోచరిస్తోంది. క్షేత్రజ్ఞ ఊపిరి తీయడం కూడా మరిచినట్టుగా, ఒక తుషార స్నాత ప్రభాత స్వప్నాన్ని వీక్షిస్తున్నట్టుగా ఆ మనోహర దృశ్యాన్ని తన కళ్ళలో మనసులో నిక్షిప్తం చేసుకుంటుండగా, సార్ పేపర్ పేపర్ బాయ్ పిలుపుతో స్వప్నలోకాల్లో విహరిస్తున్న క్షేత్రజ్ఞకి ఈ లోకంలోకి వచ్చినట్టుగా అయింది. తనలోని మార్పుకి చిన్నగా నవ్వుకుని కాసేపు పేపర్లోని హెడ్లైన్స్ చూసేసరికి ఆఫీసుకి టైం అయినట్టు అనిపించి వాల్కులకు వంక చూశాడు క్షేత్రజ్ఞ. 8:30, అరగంటలో రెడీ అయిపోవాలి అనుకుంటూ చకచక తన పనులన్నీ ముగించుకుని బయలుదేరబోయాడు. సమయానికి బైకు కీసు దొరకడం లేదు. తన రూంలో ప్రతి చోట వెతికాడు. చివరికి విసుగెత్తి లాభం లేదు, ఈ రోజుకి సిటీ బస్సే శరణ్యం. సిటీ బస్ అనగానే ఎక్కడలేని నిస్సత్తువ ఆవరించింది క్షేత్రజ్ఞకి. ఏ నిమిషానికి ఏం జరుగునో ఎవరూహించెదరు అనుకుంటూ రూమ్కి లాకేస్తుండగా, ఎక్స్క్యూజ్ మీ అన్న తీయని స్వరానికి చటుక్కున వెనుతిరిగాడు. అంతే, అతడి కళ్ళు జిగేలుమన్నాయి. ఆ అమ్మాయి విశాలమైన కళ్ళు, రోషంగా కొట్టొచ్చినట్టుగా ముక్కు, 2 ఎర్ర గులాబీల మధ్య విరిసిన మల్లెపువ్వులా విరిసి విరియని ఆ చిరునవ్వు. అది కలో నిజమో అర్థం కాక ఏంటి అన్నట్లు ఆమె వైపు చూశాడు క్షేత్రజ్ఞ. నిన్న మీరు మా ఇంటికొచ్చినప్పుడు మీ కీస్ అక్కడే మరిచిపోయారట. నాన్నగారు మీకేమన్నారు? చెదరని చిరునవ్వుతో చెప్పి ఆ కీసుని క్షేత్రజ్ఞకి అందించింది. ఓ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనందంగా చెప్పాడు. సమాధానంగా నవ్వుతూ వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వైపే కన్నార్పకుండా చూస్తుండిపోయాడు క్షేత్రజ్ఞ. ఇంతలో తన చేతిలో కీసుని చూడగానే ఆఫీసు గుర్తొచ్చి కంగారుగా వెళ్ళిపోయాడు. కాలం. ఈ కాలమనే యంత్రం తన ఊహకందని విధంగా మంచుముక్కలా ఘనీభవిస్తుంది. కాలంతో పాటు అప్రయత్నంగా, అనుకోని విధంగా కొన్ని పరిచయాలు అసంకల్పితంగా ఏర్పడతాయి. ఏర్పడ్డ పరిచయాల్లో కొన్ని స్నేహాలుగా బలపడతాయి. సరిగ్గా అదేవిధంగా శ్రీప్రియ క్షేత్రజ్ఞల మధ్య పరిచయం కాస్త స్నేహంగా రూపుదిద్దుకుంది 5 నెలల్లో. ఎంతగా అంటే బహువచనం నుండి ఏకవచనం వరకు వచ్చిందా స్నేహం. ఈ స్నేహం కూడా ఇంకే విధంగా ఉద్భవించనుందో కాలమే నిర్ణయించనుంది కాబోలు. నిరీక్షణ. మదిలో మెదిలే ఒక తీయని బాధే నిరీక్షణ కాబోలు. కానీ అది అనుభవిస్తోంటే గొప్ప థ్రిల్గా ఉంటుంది. నిజంగా ఎదురుచూపులకే నోరుంటే ఎంత గట్టిగా గర్జించేవో కదా. అంతదాకా ఎందుకు? నిరీక్షించే పరిస్థితిలో సమయం కూడా కక్షగట్టినట్టు మెల్లగా, అతి నిదానంగా నత్తనడక నడుస్తుంది. కాదు కాదు, అలా అనిపిస్తోంది. ప్రస్తుతం శ్రీప్రియ పరిస్థితి ఇంచుమించు అలాగే ఉంది. నిమిషానికి గోడ గడియారం వంక చిరాగ్గా చూస్తోంది. ఇంకా 2 గంటలవ్వాలి క్షేత్రజ్ఞ రావడానికి. వారం రోజులు తను లేకపోవడంతో ఎంత విసుక్కున్నాడో. అయినా తనేం కావాలని ఊరెళ్ళలేదుగా. స్టేట్ లెవెల్లో సింగింగ్ కాంపిటీషన్స్ సందర్భంగా తమ డిస్ట్రిక్ట్ నుండి 3 ఎంపిక చేయగా ఆ 3లో తను కూడా ఉంది. భగవంతుడి దయవల్ల తను ఫస్ట్ వచ్చి ఉత్తమ గాయని అవార్డు అందుకుంది. అదే ఆనందం. అయినా వెళ్లే ముందు ఎంతో నమ్మకంగా జోస్యం చెప్పినట్టుగా చెప్పాడు క్షేత్రజ్ఞ. నేటి రాజకీయ పరిస్థితుల్లో ప్రధానమంత్రి ఎవరవుతారో, ఎంతకాలం ఆ పదవిలో కొనసాగుతారో చెప్పలేను గాని ఎంతమంది కాంపిటేటివ్గా ఉన్నా ఖచ్చితంగా నువ్వే ఫస్ట్ వచ్చి తీరతావు. ఇదిగో అమ్మాయి, నేనేదో అల్లాటప్పాగా అనడం లేదు, 100కి 200% నమ్మకంతో చెబుతున్నాను అన్నాడు బల్లగుద్దినట్టుగా. క్షేత్రజ్ఞ మాటలు తలుచుకోగానే అలవోకగా శ్రీప్రియ పెదాలపై ఒక అందమైన నవ్వు లాస్యం చేసింది. ఎప్పుడెప్పుడు ఈ గుడ్ న్యూస్ చెప్పాలా అని మనసులో ఎంతో ఉబలాటంగా ఉంది శ్రీప్రియకి. రాగానే ఒక పెద్ద స్వీట్ బాక్సు చేతిలో పెడితే సరి జోస్యం చెప్పినందుకు. అయినా అతడొస్తేగా. ఏం మనిషో ఏంటో, ఇంకా జాడలేదు. ఈ రోజేంటో ఇంత ఆలస్యం. కంగారుగా కాలుగాలిన పిల్లిలా హాల్లో అటు ఇటు పచార్లు చేయసాగింది. తన మనసెందుకో కీడును శంకిస్తోంది.
తన ఆలోచనను బలపరుస్తున్నట్టుగా ఆటో హార్న్ వినిపించి శర్మ శ్రీప్రియ గాబరాగా బయటకొచ్చారు. తలకి చేతికి కట్లతో చాలా నీరసంగా ఆటో డ్రైవర్ సహాయంతో మెల్లగా లోపలికొస్తున్నాడు క్షేత్రజ్ఞ. శర్మగారు లోపలికి నడిపిస్తూ బెడ్పై పడుకోబెట్టారు క్షేత్రజ్ఞని. ఇప్పుడేమీ మాట్లాడకూడదన్నట్టుగా నిశ్శబ్దంగా సోఫాలో కూర్చున్నారు ముగ్గురు. శ్రీప్రియ కళ్ళల్లో సన్నగా కన్నీళ్లు తిరిగాయి. అప్పుడు సాయంత్రం 5 గంటలు. వాహనాలన్నీ పెళ్లి సందడిలో అమ్మాయి తల్లిదండ్రుల హడావిడిగా చాలా బిజీగా అటు ఇటు తిరుగుతున్నాయి. రోడ్డంతా గజిబిజి గందరగోళంలా ఉంది. రోడ్డుకి అవతల వైపు ఒక ఐస్ క్రీం పార్లర్. అందులో 5 అమ్మాయిలు ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక మంచి టాపిక్ తీసుకుని చర్చించుకుంటున్నారు. నువ్వు ఏమైనా అనవే, నేను మాత్రం నీ అభిప్రాయంతో ఏకీభవించను, ఖండితంగా చెప్పింది రూప. పోవే, నువ్వు ఒప్పుకోకపోయినా లైఫ్ని ఎంజాయ్ చేయడమే మగాడి నైజం, ఖచ్చితంగా కర్కశంగా అంది దీప్తి. ఏంటే మగాడు అంటున్నావు, మరి ఆడది? నో, ఇది అన్యాయం. మన జాతిని అవమానిస్తూ మగాణ్ణి సమర్థిస్తున్నావు, కాస్తంత బాధగా అంది షైనీ. అవమానం కాదే పిచ్చిమొద్దు, మన జాతిపై జాలి అంది నవ్వుతూ దీప్తి. కాస్త సినిమా డైలాగులాపి నా బుర్రకు అర్థమయ్యేలా చెప్పవే. వీరి సంభాషణ అర్థం కాకడిగింది శైలు. ప్రహాసనం మొదలెడుతున్నట్టుగా గొంతు సవరించుకుని చెప్పనారంభించింది దీప్తి. వెరీ సింపుల్. ఆడదాన్ని కాకాపట్టి మురిపించే పొగడతలతో ప్రేమ బరిలోకి దింపుతాడు మగాడు. అది ఆకర్షణ కాదనడానికి వీల్లేదు. ఎందుకంటే ముందుగా ఆమె అందాన్ని చూసే కదా ఇష్టపడేది. లేకపోతే మరుగుజ్జులా పిప్పళ్ల బస్తాలా ఉన్న అమ్మాయిని ప్రేమించమని చూద్దాం. పోనీ ఒకవేళ నిజంగా మొదట నిష్కల్మషమైన ప్రేమే ఉన్నా అది రాను రాను శరీరాల ప్రేమగా మారడం ఖాయం. పార్కులోకి వెళ్ళి చిన్న చిన్న ముద్దులతో మొదలై సినిమా థియేటర్లలో తన చేత్తో అక్కడక్కడ తాకడంతో చీపో పాడు అని ఆ అమ్మాయి అనడం, సిగ్గుపడ్డం, ఆ సిగ్గును చూసి అతడింకా రెచ్చిపోవడం. ఆగి ఒకసారి అందరి ముఖాలు చూసి మళ్ళీ చెప్పనారంభించింది. ఆ విధంగా ప్రేమ కబుర్లు చెప్పి ప్రేయస్తో ఎంజాయ్ చేస్తాడు మొదటి స్టెప్లో. అతడు పెళ్లికి నిరాకరించగానే వెధవ కన్నీళ్లతో పాత సినిమా హీరోయిన్లా ఏడుస్తూ గమ్మునుంటుందే గాని ఆ అబ్బాయిలా ఏదో టైంపాస్ పల్లి బఠానీ అని ఎందుకు అనుకోకూడదు? అది ఆడదాని మొట్టమొదటి వీక్ పాయింట్. ఆవేశంతో దాదాపుగా అరిచినట్టుగానే అంది. వా వా, క్యా బాత్ హై, ఎక్సలెంట్, మెచ్చుకోలుగా అంది శైలు. నవ్వుతూ చెప్పసాగింది దీప్తి. నెక్స్ట్, ఇకపోతే భర్త పాత్ర. ఈ భర్త అనే మగాడు బహుముఖ ప్రజ్ఞాశాలి సుమా. ఇంట్లో భార్యతో ప్రేమగానే ఉంటాడు, అవసరమైతే తంతాడు కూడా. పోనీలే, ఆ విషయం వేరు. ఇక్కడ ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య లాంటివాడు. లైఫ్లో వెరైటీ కోరుకుంటాడు. కొద్ది కాలం తర్వాత భార్యకి మాయ మాటలు చెప్పి ఎంచక్క అవతల ఇంకో సెటప్ని ఏర్పరుచుకుంటాడు. అంతే కదా మరి. ఒకే కూరగాయతో ప్రతిరోజు ఎలా భోంచేయగలం? ఇది అంతే. ఈ నిజం ఇల్లాలకి తెలిసేసరికి గుండెలు బాదుకుని ఏడుస్తుందే తప్ప ఇంకేమీ చేయలేదు. ఎదిరిస్తే తనని ఎక్కడ వదిలేసి బతుకులో నిప్పులు పోస్తాడోనని కిమ్మనకుండా ఉంటుందే గాని ఆగి కూల్ డ్రింక్స్ సిప్ చేసి మళ్ళీ కంటిన్యూ చేసింది. నన్నడిగితే టెస్ట్లు, వెరైటీలు ఆడదానికి ఎందుకు ఉండకూడదు? మగాడు ఎలాంటి ఎంజాయ్మెంట్ని చవి చూస్తున్నాడో ఆడది కూడా ఎంజాయ్ చెయ్యాలి. ఈ ఊరు నుండి ఆ ఊరెంత దూరమో ఆ ఊరు నుండి ఈ ఊరు అంతే దూరం. కసిగా నవ్వుతూ అంది దీప్తి. అంటే యు మీన్ ఆడది కూడా తనకిష్టమొచ్చిన మగాడితో? ఆ పై మాట పూర్తి చేయలేక ఆశ్చర్యంగా ముఖం పెట్టి ప్రశ్నార్థకంగా చూసింది రూప. ఎస్, ముమ్మాటికి అంతే అంటాను. ప్రేమలు, అనురాగాలు ఇవన్నీ కథల్లో రాయడానికి మాత్రమే పనికొస్తాయి. నిజ జీవితానికి వస్తే అన్నింటి ధ్యేయం స్వార్థమే. ఏ మార్గంలో పయనించినా చివరి లక్ష్యం అదొకటే. అలాని నా అభిప్రాయాన్ని మీపై బలవంతంగా రుద్దడం లేదు. జస్ట్ నా మట్టుకు మాత్రం అలానే అనిపిస్తోంది. చివరి వాక్యాన్ని నెమ్మదిగా చెప్పి ముగించింది దీప్తి. ఏ, అటు చూడండి, కంగారుగా అంది శైలు. అంతా అటువైపు చూశారు. ఒడ్డు పొడుగు ఉన్న ఒక అబ్బాయి తన బైక్ని రోడ్డుకి అవతల వైపు పార్క్ చేస్తున్నాడు. అయితే ఏంటంట? పొడిగా అంది దీప్తి. అది కాదే, ఎంతమంది అమ్మాయిలున్నా కనీసం ఒక్కరినైనా కన్నెత్తి చూడడం లేదు. చూస్తుంటే ప్రవరాక్యుల్లా ఉన్నాడు. అతడిపై కామెంట్ విసిరింది షైనీ. ఓస్ అంతేనా, చూస్తూ ఉండండి, అతడు నన్ను కౌగిలించుకునేలా చేస్తాను, పంతంగా అంది దీప్తి. నీ మొహం, అలా నువ్వు ఎదురెళ్ళగానే నీ అందాన్ని చూసి ఫిదా అవడానికి ఇదేమీ సినిమా కాదు.
రెట్టించింది రూప. అదంతా నీకు అనవసరం. అనుకున్నది సాధించడం ఈ దీప్తికి వెనతో పెట్టిన విద్య, చూస్తావుగా పొగరుగా అంది. అప్పుడే దీప్తి దృష్టి ఇటువైపుగా వస్తున్న లారీపై పడింది. అదే సమయంలో రోడ్డు క్రాస్ చేయడానికే ఆ అబ్బాయి సంసిద్ధుడవుతున్నాడు. సరిగ్గా అప్పుడే కళ్ళు లేని కబోదినిలా నటిస్తూ రోడ్డుపైకొచ్చింది దీప్తి. ఆ లారీకి అతి దగ్గరగా ఉంది. తను అనుకున్నట్టుగానే ఆ అబ్బాయి తన నడుము అదిమి పట్టుకుని విసురుగా ఇటువైపుకి లాగాడు. కానీ అనుకోని విధంగా ఆ లారీ ఆ అబ్బాయిని ముద్దెట్టుకోవడంతో అతడు వెళ్ళి ఒక రాయిపై పడ్డం, అతడి తలకి చేతికి గాయాలవ్వడం, స్పృహ తప్పడం, తిరిగి ఆ అమ్మాయిలే అతడిని ఆసుపత్రికి తీసుకువెళ్ళడం జరిగింది. ఆ క్షణంలో అతడిని దీప్తి చూసింది, కానీ ఆమెని చూసే పరిస్థితుల్లో మాత్రం అతడు లేడు. ఆమెని సాటి మనిషిని రక్షించాలనే మానవతా దృక్పథంతో మాత్రమే అలా వాటేసుకున్నాడనే నిజాన్ని మాత్రం దీప్తి గమనించకపోవడం విచారకరమే మరి. ఏదో దైవలీల వల్ల గండం తప్పింది. బాగా రెస్ట్ తీసుకో. మరేం పర్లేదు. ఈ వారం రోజులు ఆఫీస్కి లీవ్ పెట్టేశాయి అన్నట్టు మీ అక్క బావగారికి కబురు పెట్టనా? ఆప్యాయంగా అడిగారు శర్మగారు. అబ్బే వద్దండి. మా అక్క ప్రతి చిన్న విషయానికి చాలా కంగారు పడుతుంది. అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు? నెమ్మదిగా అన్నాడు క్షేత్రజ్ఞ. సరే అయితే నేను అలా బయటికెళ్ళొస్తాను. అమ్మాయి ప్రియా, అతడికి ఏం కావాలో చూస్తుండు అంటూ హడావిడిగా వెళ్ళిపోయారు శర్మగారు. కాసేపు నిశ్శబ్దం ఆ గదిలో తాండవించింది. దాన్ని ఛేదిస్తూ క్షేత్రజ్ఞ శ్రీ తన బెడ్ పక్కనే కూర్చున్న శ్రీప్రియను పిలిచాడు. మౌనంగా తలదించుకుని కూర్చుంది. ఏ శ్రీ ఆమె భుజాన్ని కుదుపుతూ పిలిచాడు. ఆమె తలెత్తింది. అంతే, అతడు అవాక్కయ్యాడు. కన్నీళ్లు ఆమె నునుపైన చెక్కిళ్లపై నుండి జాలు వారుతున్నాయి. పిచ్చిమొద్దు, ఇప్పుడు నాకేమైందని? బానే ఉన్నానుగా. ఇది మరీ బాగుంది. ఆఫ్టర్ ఆల్ నేనొక రెంటర్ని మీ ఇంట్లో. నేను మీకేమవుతానని ఇలా నీ కన్నీళ్లని ఖర్చు చేస్తున్నావు? అసలు మాటని రాబట్టాలని ఉడికిస్తున్నట్టుగా అన్నాడు క్షేత్రజ్ఞ, వస్తున్న నవ్వును బలవంతంగా ఆపుకుంటూ. ఆ మాటతో రివ్వున కోపంతో క్షేత్రజ్ఞ వైపు చూసింది శ్రీప్రియ. ఉక్రోషంగా, అవునులే, నువ్వు నాకేమీ కావు. కాకపోతే నేను నిన్ను పిచ్చిదానిలా ప్రేమిస్తున్నాను. తప్పంతా నాదే. ఏడుస్తూనే దాదాపుగా అరిచినట్టుగాని, అంతలోనే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినట్టుగా నాలిక కరుచుకుంది. ఓస్ అంతేనా? ఆ విషయానికొస్తే నేనెప్పుడో చేశానా పని, తాపీగా చెప్పాడు. ఎవర్ని? ఆత్రంగా అడిగింది శ్రీప్రియ. ఉందిలే, ఒక బాపు బొమ్మ. నీకెందుకు? పాపం కుళ్ళుకుంటావు. చెప్తానులే. ఏదో వెధవ సస్పెన్స్లో నాచడం నాకు ఇష్టం ఉండదు. ఈ మధ్య స్టేట్ లెవెల్లో ఉత్తమ గాయనిగా అవార్డు అందుకుంది. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఓ గాడ్, నీకెలా తెలుసు? ఆశ్చర్యం, ఆనందం మిళితమైన భావంతో అంది. మనసుంటే మార్గమే ఉండదా బేబీ? కనుబొమ్మలు ఎగరేస్తూ డ్రమటిక్గా అన్నాడు క్షేత్రజ్ఞ. ఫ్యూ అంటూ అతడి కడుపులో ఒక్క పంచిచ్చింది పిచ్చి సంతోషంలో. వామ్మో అంటూ బాధగా అరిచాడు క్షేత్రజ్ఞ. ఓ సారీ డియర్, నొప్పిగా ఉందా అడిగింది శ్రీప్రియ. చిచ్చి, ఎంత మాట! ఎంతైనా పేషెంట్ని కదా, చాలా హాయిగా ఉంది బాధగా బదులిచ్చాడు క్షేత్రజ్ఞ. ఆ మాటకి పక్కున నవ్వింది శ్రీప్రియ. అలా ఆ సుదినం వారిద్దరి ప్రణయ ప్రబంధానికి నాంది.